హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జానీ మాస్టర్ హత్యాచార కేసులో వాళ్ళ వైఫ్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. సో వాళ్ళ వైఫ్ కూడా తను కొట్టినట్టుగా బాధితురాలు పోలీస్కి ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పిందని అంటున్నారు. మరి అసలు వాళ్ళ వైఫ్ హస్తం ఈ కేసులో ఎంతవరకు ఉంది? ఇప్పుడు ఇదే అంశం మేము డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న హాయ్ అన్న. హాయ్ అన్న, ఆల్రెడీ జానీ మాస్టర్ పైన హత్యాచార కేసు నమోదు అవ్వడం ఇదంతా కూడా రచ్చ అయింది కదా. ఇప్పుడు ఈ వ్యవహారంలో వాళ్ళ వైఫ్ హస్తం కూడా ఉంది. వాళ్ళ వైఫ్ కూడా ఈమెని బలవంత పెట్టింది, కొట్టింది అన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈమె పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా దీన్ని మెన్షన్ చేశారంట. మరి వీళ్ళ వైఫ్ హస్తం ఏ మేరకు ఉంది? వాళ్ళ వ్యవహారం ఏంటి అసలు? యాక్చువల్గా ఈ కేసులో చూస్తే జానీ మాస్టర్ గారితో పాటు ఆయన వైఫ్ పాత్ర కూడా ఉన్నట్టుగా ఆవిడ కంప్లైంట్లో కూడా మెన్షన్ చేశారు. అయితే ఆ మెన్షన్ చేసిన యాంగిల్ ఒకటి ఉంది, ఇప్పుడు వైరల్ అవుతున్న యాంగిల్ మరొకటి ఉంది. సో రెండింటి మధ్య కొద్దిగా తేడా ఉంది. నిజానికి జానీ మాస్టర్ గారు తన మీద లైంగిక ఆరోపణలు, ఇట్లా లైంగికంగా వేధించాడని ఆరోపణ చేసి ఆవిడ కేసు పెట్టడం జరిగింది. ఇందులో వైఫ్ పాత్ర ఏముంటుంది అని గమనించి చూసినప్పుడు నిన్న కేసు పెట్టినప్పుడు వచ్చిన వాదన ఏంటంటే, జానీ మాస్టర్ గారి వైఫ్ ఈ విషయం తెలిసి, అంటే ఆవిడతోటి ఉన్న రిలేషన్ ఇవన్నీ తెలిసి, సో ఆవిడ రూమ్కి వెళ్ళి, అంటే ఆవిడ ఎక్కడైతే నివసిస్తుందో మణికొండలో అప్పుడు నివసించేది, సో అక్కడికి వెళ్ళి ఆవిడ్ని కొట్టినట్టుగా, ఆవిడ్ని దూషించి వచ్చినట్టుగా ఒక వార్త వైరల్ అయింది. అయితే ఈవిడ చెప్తున్న వెర్షన్ వచ్చేసి మరొకటి ఉంది. జానీ మాస్టర్ తనని కొట్టాడు, అలాగే ఆయన వైఫ్ కూడా కొట్టింది, మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి బలవంత పెట్టారు, కానీ నేను దానికి ఒప్పుకోలేదు అని చెప్పేసి ఈవిడ చెప్తుంది. సో ఈ రెండిట్లో తేడా ఉంది. ఒకటి ఆయన వదిలేయమని కొట్టిందా, రెండోది మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని కొట్టారా, ఈ రెండు వాదనలు ఉన్నాయి. నిజానికి ఆవిడ ఫిలిం ఛాంబర్కి కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో ఫిలిం ఛాంబర్కి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమైందంటే, అందులో మొదటగా ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ వచ్చేసి, జానీ మాస్టర్ నాకు అవకాశాలు రాకుండా చేస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అది 2 వారాలు నడిచింది వాళ్ళ దగ్గర డిస్కషన్ ఫిలిం ఛాంబర్లో. 2 వారాల తరువాత ఆవిడ పోలీస్ కేసు ఈ విధంగా లైంగిక ఆరోపణల కేసుగా పెట్టారు. సో ఆవిడ మొదటి ఇచ్చిన ఆరోపణ వేరు, తర్వాత పెట్టిన కేసు వేరు. ఈ రెండింటి మధ్య కూడా తేడా ఉంది. సో దీన్ని బట్టి గమనించి చూసినప్పుడు ఆవిడ మొదటగా వేరే ఆలోచనతో ముందుకు వచ్చారు, తర్వాత మళ్ళీ ఆలోచన మార్చుకున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో ఆ వైఫ్ పాత్ర ఏంటి అని చూస్తే, నిజంగానే జానీ మాస్టర్కి ఆవిడ్ని రెండో భార్యగా చేయాలనుకున్నారా అనేది ఇప్పుడున్న క్వశ్చన్. ఎందుకంటే మామూలుగా అయితే ముస్లిమ్స్ దాంట్లో వాళ్ళకి రెండో భార్య లేకపోతే మూడో భార్య అనే కేటగిరీ అనేది మామూలే కొంతవరకు. అయితే అందరూ అలా చేసుకోవట్లేదు. నిజానికి వాళ్ళకు మతపరమైన వాటిలో అది కూడా ఒకటి, నిబంధనలు ఏవైతే ఉంటాయో అది కూడా ఒకటి, అంటే చేసుకోవచ్చు అన్నట్టుగా. కానీ పెద్దగా ఎవరు పాటించట్లేదు అది. అయితే ఈ పాటించకపోవడం అని మనం ఆల్రెడీ గమనిస్తూ ఉన్నాం. మన చుట్టూ ఉన్న సమాజంలో ముస్లింల జీవితాలు ఇవన్నీ గమనిస్తున్నాం. అయితే హైదరాబాద్లో కొంచెం ఓల్డ్ సిటీలో కాస్త ఓల్డ్ రిచువల్స్, ట్రెడిషనల్ ఇదిలో పాటించే వాళ్ళు చాలా కొద్దిమంది ఈ తరహాలో 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదొక యాంగిల్. అయితే ఇక్కడ ఆవిడకి సమ్మతి ఉండే అవకాశం కొంతవరకు ఉంది. ఎందుకంటే మతపరమైన ఏ ఆంక్షలు లేవు కాబట్టి కొంతవరకు సమ్మతి ఉంటుంది అనేది మనం గెస్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, అసలు ఆవిడతోటి జానీ మాస్టర్కి ఎంతవరకు ఎఫ్ఐఆర్ ఉంది, ముందు దీంట్లో క్లారిటీ అనేది రావాలి. ఎందుకంటే నిజానికి ఇటువంటి బెదిరింపు అనేది లవ్ జిహాద్ కింద కూడా కన్వే అవుతుంది. మామూలుగా అయితే ఒక ముస్లిం తనకు నచ్చిన మరొక అమ్మాయి, ముస్లిం అమ్మాయిని రెండో పెళ్ళో ఏదో చేసుకోవచ్చు. కానీ ఈవిడ ముస్లిం కాదు, ఈ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ముస్లిం కాదు, వేరే మతం అమ్మాయి. కాబట్టి ఇప్పుడు ఈవిడ్ని మతం మారు మేము చేసుకుంటామని అడగటం అనేది ఖచ్చితంగా అది తప్పే. అది లవ్ జిహాద్ కింద కన్వే చేసి అది కూడా కేసు పెట్టే అవకాశం అయితే ఇప్పుడు దానికి సంబంధించిన సెక్షన్లు బలంగా వచ్చాయి. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి మనకు కొత్త చట్టాలు వచ్చాయి కదా, ఆ చట్టాల్లో ఇది చాలా బలమైన కేసు కాబట్టి ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేయదగిన విషయం. అయితే ఇందులో జానీ మాస్టర్ గారి వైఫ్ చెబుతున్నది ఏంటంటే, నిజానికి ఆయన మీద కుట్ర జరిగింది, నిజానికి మేమేమీ ఆవిని ఇబ్బంది పెట్టలేదు, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ కార్మికుల కోసం ఆయన పోరాడుతూ ఉంటే దానికి సంబంధించి ఆయన ఎదుర్కోవడానికి ఈ రకమైన కేసు పెట్టడం జరిగింది అని చెప్పేసి ఆవిడ వెర్షన్ ఇస్తున్నారు. సో నా భర్త ఏ తప్పు చేయలేదు, ఆయనకి ఏ సంబంధము లేదు అని చెప్పేసి. సో ఇది ఇక్కడ ఒక మొదటి విషయం. రెండోది, జానీ మాస్టర్ గారు కూడా ఇదే విధంగా స్పందిస్తున్నారు. కాబట్టి దీంట్లో ఆవిడ పాత్ర ఏంటి అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. పైకి మాత్రం ఆవిడే ఎంకరేజ్ చేసింది, జానీ మాస్టర్ దగ్గరికి ఆవిడే ఎంకరేజ్ చేసి పంపించింది అన్నట్టుగా వార్తలు వచ్చాయి. నిజానికి ఇది గమనించి చూస్తే జానీ మాస్టర్ దగ్గరికి ఆవిడ పంపించాల్సిన అవసరం ఆవిడకి ఎందుకు ఉంది? ఒక భార్యగా ఆవిడకి ఎందుకు ఉంటుంది? ముందు ఈ ప్రశ్న వేయాలి కదా. అదే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉంది, అది చాలా వరకు నడుస్తూ ఉంది, కొంతమంది మహిళలు అన్యాయం అయిపోతున్నారు అనేది ఒక యాంగిల్లో జరుగుతుంది, అది వాస్తవమే. కానీ అక్కడ కొంతమంది మహిళలు విల్లింగ్గా తమకు అవకాశం వస్తుందని తామే వెళ్ళడము, అదే ఎందుకంటే అది కూడా కాన్వర్ట్ కండిషనే. వాళ్ళు ఎవరు బలవంత పెట్టరు, నీకు అవకాశం అక్కర్లేదు అనుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ
ఇక్కడ పరిస్థితి ఏంటంటే కొంతమంది విల్లింగ్గా వెళ్తూ ఉంటారు, వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, అవకాశం రాకపోతే తిరిగి మళ్ళీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ తరహాలో శ్రీరెడ్డి గారి కేసు కూడా జరుగుతూ వచ్చింది, మనం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ బలవంతంగా మరో మహిళ ఈమెను పంపించాల్సిన అవసరం ఏంటనేది ఒక బిగ్ క్వశ్చన్. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో మనం నమ్మలేం, కానీ ఇందులో ఉన్న చాలా ప్రశ్నలకు సమాధానాలు అయితే లేవు. సో ఇందులో ముఖ్యంగా చూడాల్సింది ఈ అమ్మాయి, యాక్చువల్గా ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కూడా కాదు, మధ్యప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ అవకాశాలు వెతుక్కుంటుంది కాబట్టి ఆ జానీ మాస్టర్ దగ్గర జాయిన్ అవ్వడము, తర్వాత అక్కడే మంచి పేరు తెచ్చుకోవడం ఇవన్నీ జరిగాయి. అయితే తాను ఒంటరిగా బయటికి వెళ్ళి కొరియోగ్రాఫర్గా ఎదగాలని ఆమె నిర్ణయించుకున్నప్పుడు దానికి జానీ మాస్టర్ గారు అడ్డుపడ్డారు అనేది ఇక్కడ ఇంటర్నల్గా ఉన్న విషయం. సో అడ్డుపడి ఆవిడ్ని సొంతంగా వెళ్ళి ఎదగనివ్వకుండా ఆపారు అనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం, అది కొంతవరకు వాస్తవమే. ఆ తర్వాత మళ్ళీ ఆవిడతోటి హీరోయిన్గా కూడా జానీ మాస్టర్ హీరోగా ఒక సినిమా మొదలైంది గతంలో, ఒక 2 years బ్యాక్ మొదలయ్యి ఆ సినిమా కొంత షూటింగ్ జరుగుతూ ఉండగానే ఆ సినిమా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని పరిశీలించి చూసినప్పుడు ఆ సినిమా హీరోయిన్గా కూడా ఈవిడ్ని ప్రపోజ్ చేశారు, ఎవరైతే ఆ అమ్మాయి ఉందో ఆవిడ్ని. ఆ తర్వాత మళ్ళీ అదే జానీ మాస్టర్ ఆ అమ్మాయిని ఆ షూటింగ్ నుంచి తొలగించాడు, ఆ హీరోయిన్ పాత్ర నుంచి వద్దు అని చెప్పేసి. అంటే అక్కడ ఏంటంటే జానీ మాస్టర్ ఇమేజ్ మీద డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నారు కాబట్టి మార్కెటింగ్ పర్సన్ ఫేస్ ఎవరిది అంటే జానీ మాస్టర్ది కాబట్టి ఆయన మాటకు వాల్యూ ఇస్తూ వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే. అట్లా ఆమెను తొలగించడానికి ప్రయత్నించారు. సో అక్కడ నుంచి ఆ కాన్ఫ్లిక్ట్ అనేది కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చింది. సో ఇక్కడ కూడా ఆయన వైఫ్ పాత్ర ఉండుండొచ్చు, ఎందుకంటే భర్త ఒకవైపు దారి తప్పుతూ ఉన్నప్పుడు కంట్రోల్ పెట్టుకోవడానికి భార్య ఏదో ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వకుండా ఉండదు. కాబట్టి ఆ యాంగిల్లో మనం గెస్ చేయొచ్చు, కానీ తన భర్త దగ్గరికే ఆవిడ పంపించిందని లేకపోతే ఈ యాంగిల్లో గెస్ చేయడం అనేది కొద్దిగా అంత ఊహకందని విషయంలాగా ఉంది చెప్పాలంటే. అంటే తన అత్యాచారం చేసిన విషయం వాళ్ళ భార్యకు తెలుసు అని చెప్పేసి కూడా ఈ బాధితురాలు చెప్పడం చూస్తున్నాం. అయితే అత్యాచారం చేస్తున్నప్పుడు వాళ్ళ భార్యకు తెలిసినా కూడా ఆమె మౌనంగా ఉండడం, మద్దతు తెలపడం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆవిడ మౌనంగా ఉంది అన్నట్లుగా అయితే కనపడలేదు కదా. నిజానికి ఆ సంఘటనలు జరిగిన తర్వాత ఆవిడే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని దండించడం ఇట్లాంటివన్నీ కూడా వార్తలు వచ్చాయి. సో దీన్ని బట్టి చూస్తే ఆవిడ రియాక్షన్ అయితే ఉంది ఇక్కడ. కాకపోతే ఎవరైనా సరే భర్త మీద చివరికి రేపు ఆరోపణలు వచ్చినా సరే కొంతమంది ఎలా ఉంటారంటే తన భర్తని కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి సో ఆవిడని ఆ యాంగిల్లోనే చూడాలి. ఒక విధమైన సతీ సావిత్రి స్టోరీ ఉంటుంది కదా ఎపిసోడ్, ఆ టైప్లో చూడాలన్నమాట. ఓకే, అది. సో ఇప్పుడు జానీ మాస్టర్ పైన కేసు నమోదైంది, రేపు మా అరెస్ట్ చేసి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ భాగంగానే వాళ్ళ వైఫ్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఏమైనా ఉందంటారన్న? ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అందులో ఆవిడ కూడా భాగస్థురాలుగా ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ వైఫ్ను కూడా ఆ విచారణలోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఆ జానీ మాస్టర్ గారే పోలీసులకు ఇంకా అందుబాటులోకి రావట్లేదు అనేది ఇప్పుడున్న వార్త. సో పోలీసులు ఇంకా గాలిస్తూ ఉన్నారు. సో ఆయన వాళ్ళకైతే సమాచారం అయితే ఏ సమాచారం లేదు ప్రస్తుతానికి. మరి దొరికితే తప్ప ఆయన ఏం చెప్తాడు, ఇంకా ఏ వెర్షన్లు వస్తాయనే తెలియాలి. ఓకే, అంటే ఇన్ని ఆరోపణలు వస్తున్న వేళ విధంగా పరారులో ఉండడాన్ని ఇది నిజం, మిగతా వాళ్ళంతా కూడా నిజం ఇది, అందుకే ఈయన పరారులో ఉన్నాడేమో అన్న ఒక అనుమానం అయితే అందరిలో కూడా కలుగుతుంది. అంటే ఆరోపణలు వచ్చిన వెంటనే స్పందిస్తే ఏదో ఒకటి తను చెప్పుంటే మాత్రం ఒక భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యి ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది కదా, మరి ఎందుకంటారు? దానికోసమే ఆయన వైఫ్ మాట్లాడుతూ ఉన్నారు నిజానికి చెప్పాలంటే. జానీ మాస్టర్ కాకుండా ఆయన వైఫ్ మాట్లాడడానికి కారణం ఇదే. రెండోదంటే ఇటువంటి సంఘటన ఏదైనా వచ్చినప్పుడు ఒక వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు ముందు షాక్ అవుతారు. సో ఆయన నిజానికి ఆ షాక్లో ఉన్నాడేమో అనిపిస్తుంది. ఓకే, సో ఆ షాక్ నుంచి తేరుకుంటే తప్ప బయటికి రాడేమో అని అనిపిస్తుంది. దాంతోపాటు లీగల్గా దీంట్లో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, లీగల్గా మనం ఎలా వెళ్ళాలి అనే స్ట్రాటజీ కూడా ఆయనకు నడుస్తూ ఉండుండొచ్చు. కాబట్టి ఆ గ్యాప్ ఏమైనా తీసుకున్నారేమో. సో ఆయన తిరిగి మరి వచ్చి రివర్స్ కేసు ఏమైనా పెడతారా అని ఏమంటున్నారంటే, నా తప్పు ఏదైనా ఉంటే ఆధారాలు చూపించి నన్ను శిక్షించవచ్చు అని కూడా చెప్పేసి గతంలో ఒక కేసు విషయంలో మాట్లాడారు. ఓకే, కాబట్టి ఇటువంటి స్ట్రాటజీ ఆయనకు ఉంది కాబట్టి తిరిగి తన తప్పు లేదు అని నిరూపించుకోవడం